కేరళలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి విధ్వంసం చేస్తూ ఉన్నారు, అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి భయం ఏంటంటే జనవరి 1వ తారీఖున ఎల్డీఎఫ్ నాయకత్వాన దాదాపు 60 లక్షల మంది మహిళలు 620 కిలోమీటర్ల దూరంలో వరకు మానవహారం వేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దుశ్చరణను వ్యతిరేకించి శబరిమలలో మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందే, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే కేరళ జనం మొత్తం తిరగబడ్డారో ఈ మొత్తం మాదిరికి వీళ్ళ మొత్తంలో అసహ్యం కోతి ఆపై కళ్ళు తాగింది, ఆపై నిప్పు దొక్కి ఎట్టుంటుందో ఆ విధంగా ఈరోజు కేరళలో బాంబుల దాడులు స్టార్ట్ చేస్తున్నారు. శాంతియుతంగా వాళ్ళు ఎప్పుడైతే కన్విన్స్ చేయలేకపోయారు, కేరళ ప్రజానీకం వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడిందో దాంతో వాళ్ళు తట్టుకోలేకుండా బాంబు దాడులకి, ఆఫీస్ మీద దాడులకి ఆదాయం పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? బీజేపీ మోడీ గారి పచ్చి అవకాశవాద వైఖరి వల్లనే ఇది వస్తూ ఉంది. లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్, అది ఎల్డీఎఫ్ ఇచ్చిన డెసిషన్ కాదు. శబరిమల పైన ఎల్డీఎఫ్ ఇచ్చిన డెసిషన్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్. 2006లో ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి శబరిమలలో మాకు మహిళలకు సమాన హక్కులు కావాలని కోరారు. అదే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాలుగు మార్చి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాలుగా తాట పెట్టాలి, ఎందుకు ఎటువంటి మారుతూ ఉంటుందా? ఒకవైపు వాళ్ళు ఆరాధన సృష్టిస్తూ ఉంటే మరోవైపున ప్రైమ్ మినిస్టర్ మోడీ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాలు జరిగేటువంటి సమస్యల పైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా స్పందించాలి? మీరు ఒకవైపున కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పుని కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉందా, ఆమోదిస్తే చెప్పాలా? మీరు ఆమోదించినప్పుడు కేరళ జరిగే సంఘటన పైన ఎవరు బాధ్యులో వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఎవరు బాధ్యులు? ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ పరిషత్, వీళ్ళే బాధ్యులు. వీళ్ళే అక్కడ ఆరాధన సృష్టిస్తున్నారు. మరి కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో కేరళలో బీజేపీ వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉంటున్నారా? దీన్ని బట్టి అవకాశవాద వైఖరితో ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహించి సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా అక్కడ ఆరాధన సృష్టించడం ద్వారా కేరళ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ పడగొట్టారు. వాళ్ళకి శబరిమల మీద భక్తి లేదు, చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అన్నట్టుగా శబరిమల మీద వాళ్ళకి ఏం భక్తి లేదు. వాళ్ళ కేరళలో లెఫ్టినెంట్ పడిపోవాలి కాబట్టే వాళ్ళు ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. అదే నిజమైతే మరి మహారాష్ట్రలో శనిగ్రామం ఉంది, అక్కడ మహిళలకు కూడా ప్రవేశం కల్పించింది గవర్నమెంట్, కోర్టు కల్పించింది. అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకించలేదే. మరి సంకీర్ణ ప్రభుత్వమే కదా, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. మరి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మహిళలకి శనిగ్రామం అలౌ చేస్తుందా, అనుమతిస్తుందా? మరి ఎల్డీఎఫ్ ఇచ్చిన గవర్నమెంట్కి వచ్చేకాడికి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసేటువంటి క్రమంలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ని బదనాం పట్టేసిన ప్రయత్నిస్తారా? ఇది పచ్చి అవకాశవాదం. ఇది అసలు ముద్దాయి ఏమన్నా ఉంటే ఆ ముద్దాయి మోడీనే. మోడీ అసలు ముద్దాయి అని చెప్పేసి నా ఉద్దేశం. అందుకని ఇది పచ్చి అవకాశాల వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు కూడా ద్వంద్వ వైఖరి అంటున్నారు. ఒక సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ మీద తీర్పు ఇచ్చింది, శబరిమల ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తలాక్ మీద సుప్రీంకోర్టు తీర్పు మేము పూర్తిగా ఆహ్వానించాం, మేము వ్యతిరేకించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన కొన్ని క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్స్ పెట్టి దాంతో పాస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అక్కడ మేము వ్యతిరేకించాం. అందుకని సెలెక్ట్ కమిటీకి పంపించండి, సెలెక్ట్ కమిటీ ఇవన్నీ చర్చిద్దాం, చర్చించి సమగ్రంగా ప్రవేశపెడతామని చెప్పాను తప్ప మేము వ్యతిరేకించలేదు. మేము అనుకోలేమే. మహిళలకు సమాన హక్కులు కావాల్సిందే, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని ఆమోదించాల్సిందే సిపిఐ అభిప్రాయం. హిందూ మతంలోనే కోరుతున్నారా, ఇతర మతాల్లో కూడా మహిళలకు సమాన? ఇప్పుడు సమస్య వచ్చింది ఎక్కడ? సమస్య ఎక్కడ వచ్చింది అక్కడే మనం పరిష్కారం చేసుకోవాలి. కానీ సమస్య వచ్చింది దాన్ని వదిలిపెట్టి లేని సమస్య కూడా దాన్ని జంపు కావడం కాదు. ఇప్పుడు వచ్చిన సమస్య సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందుగా మేము ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అనేక మాట ఉండింది, మేము దాన్ని జోలికిపోలేదే. గతంలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఉండింది, శబరిమలలో అప్పుడు మహిళల నిషేధం ఉండింది, మేము దాన్ని జోలికిపోలేదే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా పోతే అవుద్ది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా పోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం అభినందించండి, దాన్ని రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. అమలు చేస్తే అరాచకం సృష్టిస్తారని చెప్పి చెప్తారు. అంటే ద్వంద్వ ఆలోచనలు ఇవన్నా.
అందువల్ల మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేస్తామని చెప్తుంది. ఆ సుప్రీంకోర్టు లేకపోతే తీర్పు ఏమిస్తుంది చూద్దాం, ఆలోచిద్దాము. అంటే ఇదే కేరళ రాష్ట్రంలో పాస్టర్లు నర్స్ మీద రేపులు కేసులు అయినా కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అన్న విమర్శ కూడా ఎందుకు తీసుకోవడం లేదు అంటే కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు ప్రాసెస్లో. ప్రాసెస్ లేట్ అయింది కానీ అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, అదేం ప్రాబ్లం. వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం లేట్కి తీసుకొచ్చారు. వాళ్ళు విత్ ఇన్ ది వాళ్ళ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సెటిల్ చేసుకోవాలని ట్రై చేశారు, అది కుదరలే. అప్పుడు బయటకు వచ్చింది, అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఇన్వాల్వ్ ఉండాలి. వాళ్ళే మాకు చెప్పాలి కదా, సుమోటోకి తీసుకోలేము కదా, అందువల్ల లేదు తప్ప మేము ఎప్పుడు దానికి వ్యతిరేకం కాదు. మేము యాక్షన్ తీసుకున్నాం, మా వాడు అది చేసుకున్నారు. ఇప్పుడు రెండవది, ఇప్పుడు మోడీ అంటున్నారు, ఇప్పుడు నాకు వ్యతిరేకంగా వెంట కడుతున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పేసి. నీకు వ్యతిరేకం కాదు, మీ బీజేపీ అనుసరించినటువంటి సకల దరిద్రపు చర్యలకు వ్యతిరేకంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మోడీ ఎవరు? మోడీని వ్యతిరేకించాల్సిన పని మాకేముంది? మోడీని అంత గొప్ప వ్యక్తి, పిల్లల్ని వదిలిపెట్టడం ప్రయాణించుకున్నాడు, ఆయన గురించి మేము మాట్లాడాలన్నా? మేము దాని వరకు పోలేము. మేము చెప్పింది మీరు అనుసరించే వైఖరి ఏంటంటే, ఇప్పుడు నెంబర్ 1, ఇప్పుడు సహూద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 100కి 150 పాళ్ళు ముద్దాయి అమిత్ షా. ఆ కేసు వచ్చిన మొదలుకొని ఇప్పుడు దాకా 12 మంది చంపేశారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని చంపారు, వాదించిన లాయర్ని చంపారు, సాక్షులను చంపారు. జస్టిస్ లోయా, సిబిఐ అసిస్టెంట్ కమిషనరు, దాన్ని విచారిస్తూ ఉంటే ఆయన చంపేశారు. చివరికి నయీం సహకరించాడు కాబట్టి వాడు బయటపడతాడు, నయీం చంపేశారు. మొత్తం 12 మందిని చంపి ఒక అమిత్ షా బతకాన్ని ప్రయత్నించినప్పుడు నెంబర్ 1 క్రిమినల్ ఎవరు? నెంబర్ 1 క్రిమినల్ ఈ భారతదేశంలో చెప్పకపోయినా అమిత్ షానే క్రిమినల్, అంతకన్నా మించిన క్రిమినల్ లేనే లేడు. కోర్టు చెప్పట్లేదు కదా. కోర్టు అదే ఏమైంది, వాళ్ళు జస్టిస్ శర్మ తీర్పు చెప్పడం ఏం చెప్పాడంటే, చనిపోయిన వాళ్ళకి నేను సానుభూతి తెలియజేస్తున్నాను, నా సంతాపం తెలియజేస్తున్నాను, నేను బాధపడుతున్నాను, అయితే నా ముందు ఏంత ఎవిడెన్స్ ఏం లేదు కాబట్టి కొట్టేస్తాను చూస్తున్నాడు. ఎవిడెన్స్ ఎందుకు లేదు? మొత్తం 12 మంది చంపేసి నీకు ఎవిడెన్స్ లేకుండా చేసుకున్నాడు. చివరికి రజేష్ రాయ్ అనే అతను ఐపీఎస్ ఆఫీసరు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు 3 ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెట్టాడు, 22 మంది ఆఫీసర్కి కేసు పెట్టాడు. చివరికి అతను ఈ జస్టిస్ మిశ్రా కేసు ఫైనల్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలిచి నీ అభిప్రాయం చెప్పిన అడగాలా లేదా? అడగలేదు, అడగకుండా కేసు కొట్టేశాడు. చివరికి జస్టిస్ రజేష్ రాయ్ని ఐపీఎస్ ఆఫీసర్ని జడ్జిమెంట్ వచ్చిన 1 గంటకి ఆయన సస్పెండ్ చేశారు. అంటే నిజాయితీ అధికారులను సస్పెండ్ చేస్తారు, నిజాయితీగా ఉన్నటువంటి లోయల్ అంటే వాళ్ళు చంపేస్తారు, సాక్షులను చెప్పిన వాళ్ళు చంపేస్తారు. చివరికి గంటలు కట్టినటువంటి కోర్టుకి తీర్చి చెప్పుకుంటే మేము మా దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి మేము తీరే ఉంటాం. అదే కదా రాఫెల్ కేసు కూడా జరిగింది. రాఫెల్లో కూడా జడ్జి ఉన్నాడు, హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, నా ముందు ఉన్న కాగితాల ప్రకారం నిర్దోషాన్ని పెట్టి చేశారు. అసలు కాగితాలు ఇచ్చారా? మరి శాంతిభూషణ్ తర్వాత మిగతా 3 కూడా ఇచ్చారు, దాని ప్రకారం ఆ కాగితాలు ఇచ్చారా? ఇవ్వలేకపోయారు కదా. అంటే మీరు ఒకటి సగమైనటువంటి సమాచారం ఇచ్చి ఈ సమాచారం తీర్పు ఏమంటే కోర్టులో గంటలు కట్టి తీర్పు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. గంటలు కట్టిన కోర్టు తీర్పు విధంగా ఇస్తా ఉంది. అందులో మీరు సకలమైన పద్ధతి చేయడంగా అది మేమేమంటున్నాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీరే మెజారిటీ ఉంటారుగా, మరి మెజారిటీ మీ తీర్పు తీర్చుకోండి. కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి మీకు ఏం బాధ? ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? మీరు కోర్టులో అయితే మేనేజ్ చేసుకోవచ్చు, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో రోజు ఆ సమస్య బయటకు వస్తాయి, తెలుస్తూ ఉంటుంది, ప్రజలు ముద్ద అయిపోతారు, వాస్తవాలు బయటపడతాయి కాబట్టి భయపడుతున్నారు. కానీ మీ రాజ్యాంగ రీత్యా ఉన్న జేపీసీని వేయడానికి మీరు సిద్ధపడడం లేదు. ఎందుకు సిద్ధపడలేదు మేము అడుగుతా ఉన్నాం. దీంతోపాటు మీరు అనుసరించేటువంటి కుంభకోణాలు ఇప్పుడు రాఫెల్ది మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాం. రాఫెల్ కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కమిషన్ వేసిన చాలామంది ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది స్కామ్లు నిలబడిపోయారు. మాకు స్కామ్లు లేవు, మధ్యవర్తులు లేరు, కమిషన్ ఇచ్చేవాళ్ళు లేరు అన్నారు. ఇక్కడే ప్రమాదం. కమిషన్ ఉంటే ఏముంది, 5% 3% తీసుకుపోతున్నాడు. కానీ మధ్యవర్తులు లేకుండా ప్రధానమంత్రి స్వయంగా పోయి ఈ అనిల్ అంబానీకి రాఫెల్ కుంభకోణం కేసు ఇచ్చాడు, రాఫెల్ జెట్ ఫైటర్ ఇచ్చాడు. మధ్యవర్తి ఎవరు లేరు. వాస్తవే మధ్యవర్తి ఎవరు? అసలు లబ్ధి పొందేది అనిల్ అంబానీ, ఉపయోగపడేది బీజేపీ వాళ్ళకి. కాబట్టి ఇది హోల్సేల్ అవినీతి, ఇది రీటైల్ అవినీతి కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రీటైల్ అవినీతి, ఇది హోల్సేల్ అవినీతి. దీనికి బ్రోకర్ ఎవరు ఉంటే, మధ్యస్థ కమిషన్ ఎవరు ఉంటే ప్రైమ్ మినిస్టరే బ్రోకర్, ప్రైమ్ మినిస్టరే దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తి. కాబట్టి ఇంకొకటి అక్కర్లే. ఇది ఈ విధంగా
ర్యాపిడ్ కుంభకోణాన్ని మాత్రం పైకి ఇస్తారు. మోడీకి వ్యతిరేకంగా కూటమంటున్నారు. మరి మమతా బెనర్జీ ప్రధాన అభ్యర్థి అని చెప్పి ఆ పార్టీ ఎంపీ ఒకరు ప్రకటన చేశారు. వాళ్ళు ఎంపీలు ప్రకటిస్తే ఉంటే మాకు లెక్కాలి కదా, ఆ పార్టీని ప్రకటించాలి, ఆ ముఖ్యమంత్రి ప్రకటించాలి, వాళ్ళే మా ప్రామాణికం తప్ప ఎవరు ఎంపీలో ఎమ్మెల్యేలు ప్రకటిస్తే మాకు సంబంధం లేదు కదా. మేము ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మోడీ విధానాలు అమలు చేస్తే రాజ్యాంగం మొత్తం బద్దలు అవుతుంది, న్యాయ వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది, సిబిఐ ధ్వంసం అయిపోయింది, ఇప్పటికే ఆర్బీఐ ధ్వంసం అయిపోతూ ఉంది. ఇవన్నీ ధ్వంసం అయిపోతాయి కాబట్టి ప్రమాదం వచ్చింది భారతదేశానికి. పార్లమెంటరీ వ్యవస్థకి విదేశీ నుంచి ద్రోహుల వల్ల కాదు, స్వదేశీ టెర్రరిస్టుల వల్ల కాదు, స్వయానా ఈ ప్రధానమంత్రి నుంచే ఈ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడింది కాబట్టి సేవ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పి చెప్పాల్సి వచ్చింది, సేవ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పాల్సి వచ్చింది, దేశకే బచావో మోడీ హఠావో చెప్పాల్సి వచ్చింది. దానిపైన మేము ఫ్రంట్కి పిలిపించాం. ఆ ఫ్రంట్ పిలుపు మీద ఇప్పుడేమంటారు, నాకు వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్నారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి మొత్తం ఫెయిల్ అయిపోయింది తెలంగాణలో, కాబట్టి ఆయనకి ఆవేశం వచ్చి మా మీద దాడి చేస్తూ ఉంటున్నాడు. నీకేమో వచ్చాయి చెప్పండి, మీకు అంతకుముందు 5 ఉన్నాయి తెలంగాణలో, 5 పోటీ కొట్టుకుపోయినా ఒకటి మాత్రం గెలిచారా? 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు మీకు గవర్నమెంట్, 3 రాష్ట్రాలు మీకు గవర్నమెంట్ ఉంది. ఏమైంది గవర్నమెంట్ మొత్తం పడిపోయిందా? మీరేం గెలిచారు ఎక్కడే ఉన్నా? మరి 5 రాష్ట్రాల్లో మీరు చావు దెబ్బతిన్నారు, తెలంగాణలో ఉన్నది పోగొట్టుకున్నారు. కాబట్టి మీకున్న మీరు స్వయంగా మీరు చేసుకుంటున్నారు. రేపు దేశం మొత్తం అదే రాబోతుంది. అందుకనే అందరినీ కలపాలని మా ఉద్దేశం. మొట్టమొదటి సిపిఐ మరి పాండిచ్చేరిలో జరిగిన మహాసభలో కానీ, కొల్లంలో జరిగిన మహాసభలో కానీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం మంది కలవాల్సిన అవసరం ఉంది చెప్పి తీర్మానం మాది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చాడు, ఆయనతో కాపురం చేసి విసిగిపోయి మొత్తం బయటకు వచ్చి ఆయన దేశం కోసం ఉండవు, ఆయన కోసం మొట్టమొదటి ప్రతిపాదన, రెండవది దేశం మొత్తం ప్రతిపాదన, రెండు కలిపి వచ్చింది. నమ్మినా నమ్మకపోయినా ఈనాడు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళందరినీ మేము కలుసుకోదలుచుకున్నాం. నిన్న ఎవరితో కాపురం చేసినా మాకు అవసరం లే, రేపు ఎవరితో కాపురం చేయకపోతారో మాకు అవసరం లే. ఈ రోజు బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమే సిగ్గుపడడం లేదు. ఎవరైతే తర్వాత విషయం మీరు డైవర్ట్ చేయబాకండి, నేను అయిపోయినాక మీరు మాట్లాడేది. మేము చెప్పేది ఏంటంటే ఎవరు ప్రధానమంత్రి మాకు అనవసరం, బీజేపీ వ్యతిరేక శక్తులు ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. అది ఎల్లయ్య అవుతాడా, పుల్లయ్య అవుతాడా, ఇంకొకటి అవుతాడా మాకు తెలియదు. మేము పేరు పెట్టలేదే, మేము చెప్పలేదు. వ్యతిరేకిస్తున్నారు తప్ప అవతల వచ్చే వాళ్ళు మాత్రం ఎంత మేరకు సమర్థులు ఏంటి అనేది కూడా ఎవరితో పోల్చుకున్నా, చివరికి దావూద్ అహ్మద్తో పోల్చుకున్నా కూడా ఈ బీజేపీ ప్రమాదం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే దావూద్ అహ్మద్ వాడు స్వార్థం కోసం టెర్రరిజం చేశాడు, భారతదేశాన్ని ధ్వంసం చేస్తున్నాడు, పార్లమెంట్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు, న్యాయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాడు. ఇద్దరికైనా ప్రమాదం ఇంకెవరు ఉన్నారు? దావూద్ ఇబ్రహీం కూడా పోల్చుకోలేవు, సాధ్యం కాదు. అమిత్ షా కన్నా క్రిమినల్ చెప్పండి, ఆయన మీద ఉన్న కేసులు మొత్తం పోగొట్టుకోవడానికి ఎంతమంది చంపించిన వాడు, కేసులు మొత్తం మాయం చేసినవాడు, ఇంతకన్నా క్రిమినల్స్ ఎవరు ఉంటారా? మన సాధ్యం కాదు. అందుకని మేము గట్టిగా చెప్తున్నాం, మేము సిగ్గుపడడం లేదు, ఎవరితో కలుసుకుంటున్నామని. ఇప్పుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు అని. మాకు కేరళలో కాంగ్రెస్ పార్టీకి మాకు పడదు, ఈ చంద్రబాబు నాయుడుకి మాకు ఆంధ్రాలో పడదు, మమతా బెనర్జీకి మాకు ఆంధ్రాలో పడదు, తెలంగాణ పడదు. ఆయా రాష్ట్ర నిర్దిష్ట రాజకీయాలు స్వరూపం చేసుకుంటారు, మేము అభ్యంతరం పడడం లేదు. జాతీయ స్థాయికి వచ్చేటికి వీళ్ళందరినీ కలుపుకోవడం చేస్తాం మాకు. అందుకనే అనైక్యతని కాదు, రాజకీయ నీతి సూత్రం, ఇది రాజకీయ నీతి సూత్రం. ఇప్పుడు ఈ రాజకీయ నీతి సూత్రంలో ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజమే నిన్ననే పవన్ కళ్యాణ్ని కలిసి పనిచేద్దానికి పిలిపించారు. చెప్పేది నేను, మా ఉద్దేశం ఏంటంటే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వ్యతిరేకంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే మాకే అభ్యర్థించారు. రాష్ట్రంలో నిర్దిష్టం జరుగుతోంది, సిపిఐ సిపిఎం జనసేన కలిసి మేము చేస్తున్నాం, దాన్ని మార్పు ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు పిలుపులో మేము చూసింది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు కూడా కలిసామని చెప్పేసి అన్ని జాతీయ స్థాయి ఎట్లయితే మమతా బెనర్జీని వదులుకొని అని అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ అనుకుండొచ్చు. కానీ మేమేం తప్పట్టం లేదు, జాతీయ స్థాయిలో మేము తప్పట్టుందా, రాష్ట్రంలో మా విధానంలో మార్పు ఉండదు. ఇది మేము కంటిన్యూ చేస్తాం. తెలంగాణలో కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది, రేపు ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. చంద్రబాబుతో కలిసి ఉంటారా సార్ తెలంగాణలో? ఇక్కడ రమణ ఉంటాడు, టీడీపీ ప్రెసిడెంట్ ఎవరు తెలుసు కదా మీకు, తెలంగాణలో టీడీపీ ప్రెసిడెంట్ రమణ ఉంటాడు, ఆయనతో కలిసి ఉంటాడు. చంద్రబాబు మీకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీతో కాంగ్రెస్తో మేము కలిసి ఉన్నమాట వాస్తవం. మరి తెలంగాణ ఆంధ్రాలో ఉన్న టీడీపీతో మేము కలిసి ఉండడం లేదు.
మేము చెప్తున్నాం కదా ఓపెన్ కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ సమస్యలపైన ఉన్నటువంటి ఒక నిర్దిష్ట రాజకీయ సూత్రాలు కలిసి ఉన్నాం. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యక్తిగా నిలబడతా ఉన్నాం. బీజేపీ రాష్ట్రాల్లో కొట్టుకుంటూ జాతీయ స్థాయిలో కలుస్తా ఉంటే ఓట్లు పడతాయంటారా? ఈ భారతదేశంలో హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు ఎట్లున్నాయో దక్షిణ భారతదేశంలో ఫ్యాన్ వేసుకొని పడుకోలేకపోతున్నాం. భారతదేశ పరిస్థితి అట్లా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ సమస్యలు, వివిధ భాషలు, వివిధ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఒకే సమస్య ఒక రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంస్థ అనుకుని వస్తూ ఉంది. దాని ప్రకారం ఫైట్ చేస్తున్నారు. దానికి దీనికి పోవడానికి సాధ్యం కాదు. స్థూలంగా దేశం మొత్తం మీదుగా బీజేపీ అంటే మొత్తం మాత్రం మనం రాకూడదు. కాబట్టి ఎవరినైనా సరే దెయ్యానైనా కలుసుకోవడం ద్వారా ఈ దేశాన్ని రాజ్యాంగం రక్షిద్దామని మా ఉద్దేశం. ఆ విధంగా నిలబడతాం. ఇప్పుడు జగన్కు బీజేపీ పూర్తి మద్దతు ఉంది కాబట్టి అక్కడ దాకా తీసుకొస్తున్నారు. లేకపోతే ఇక్కడ దాకా తీసుకుంటారు. అమిత్ షా లాంటి కూని కోరిని కాపాడుకుంటూ జగన్కి ఎందుకు కత్తి ఇటు పడింది అనిపిస్తుంది ఇక్కడ దాకా తీసుకున్నారంటే కోతిపుడు బ్రహ్మరాక్షి చేసినట్టుగా ఇది పరమానంద సింగ్ సూది మోసినట్టుగా మోస్తా ఉంది ఆ కేసు. అందులో పట్టించుకుంటారు. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV.